వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా రామాయణంకు సంబంధించి కొన్ని ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా మొదటి ప్రశ్నగా మనం గమనించినట్లయితే, రామాయణంలోని కాండాలను ఈ క్రింద తెలపబడిన ఏ పేరుతో పిలిచే ఉపభాగాలుగా విభజించారు? చాలా ఇంపార్టెంట్. అంటే రామాయణంలోని కాండాలను ఈ క్రింద తెలపబడిన ఏ పేరుతో పిలిచే ఉపభాగాలు విభజించారంటే ఏ పేరుతో మనకు సర్గాలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అంటే మనము రామాయణాన్ని మొత్తాన్ని కొన్ని భాగాలు విభజించారు. ఆ భాగాలు మనం ఏమంటామంటే కాండాలు అంటాము. మొత్తం కాండాల సంఖ్య అంతా మనకు 7. సో అందులో భాగంగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ కాండాలను తిరిగి కొన్ని ఉపభాగాలకు విభజించారు. వాటిని మనం సర్గములు అంటాము. సో రామాయణం మొత్తము 500 సర్గాలకు విభజించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే, ఈ క్రింది ప్రదేశాలకు సంబంధించి సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో మొదటిది ఏంటిది? గుహుడు సీతారామ లక్ష్మణులు కలిసిన చోటు శృంగబేరిపురం అంట. ఎస్, కరెక్టే. అంటే శృంగబేరిపురం వద్ద గుహుడు సీతారామ లక్ష్మణులు కలిసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? సీతారామ లక్ష్మణుడు వనవాసం చేసిన చోటు చిత్రకూటం. చాలా ఇంపార్టెంట్. అంటే చిత్రకూటము అనేది ఏంటిదంటే సీతారామ లక్ష్మణులు వనవాస చేసిన ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారికి కలిసిన ప్రదేశం వచ్చేసరికి హనుమాన్ హల్లి. ఇది కూడా కరెక్టే. అంటే హనుమంతుడు మొట్టమొదటిసారిగా రామ లక్ష్మణులను కలిసిన ప్రాంతం వచ్చేసరికి హనుమాన్ హల్లిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా. ఈ మూడు కూడా కరెక్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే, ఈ క్రింది వాటిని జతపరచుము అన్నాడు. సో వాలి సుగ్రీవుడు హనుమంతుడు రాముడు ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి దేవేంద్రుడు సూర్యుడు వాయువు మహావిష్ణువు. అంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ. మహావిష్ణువుతో పాటు వివిధ అంశాలతో వీళ్ళందరూ కూడా జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అందులో భాగంగా ఇక్కడ మనకు సూర్యుని అంశతో పుట్టిన వారు ఎవరు? మనకు సుగ్రీవుడు అని గుర్తుపెట్టుకోవాలి. సుగ్రీవుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సూర్యుని అంశతో పుట్టినటువంటి వాడే మనకు సుగ్రీవుడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే, బృహస్పతి అంశతో జన్మించిన వారు ఎవరు? మనకు తారుడు. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మన సూర్యుడు వచ్చేసరికి సూర్యుడు అంశతో జన్మించిన వ్యక్తి మనకు సుగ్రీవుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బృహస్పతి వచ్చేసరికి మనకు ఎవరు? తారుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కుబేరుడు అంశంతో జన్మించిన వారు ఎవరంటే గంధమాదనుడు. కుబేరుడు అంశంతో జన్మించిన వ్యక్తి మనకు గంధమాదనుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అశ్వని దేవతల అంశంతో జన్మించిన వారు సరికి మైందుడు, అదేవిధంగా దివ్యుదుడిని గుర్తుపెట్టుకోవాలి. అశ్వని దేవతల అంశతో జన్మించిన వారు ఎవరంటే మైందుడు, దివ్యుదుడిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అగ్ని అంశతో జన్మించిన వారు ఎవరు? మనకు నీలుడు. చాలా ఇంపార్టెంట్. నీలుడు అగ్ని అంశతో జన్మించిన మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే, వాయువు అంశతో జన్మించిన వారు ఎవరు? మనకు తెలుసు. వాయువు అంశతో మనం జన్మించింది ఎవరంటే హనుమంతుడిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్జనుడి అంశంతో జన్మించిన వారు శరభుడు. పర్జనుడి అంశతో జన్మించిన వ్యక్తే మనకు శరభుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వరుణుడు అంశతో జన్మించిన వారు ఎవరంటే సుసేనుడు ఎవరి అంశతో జన్మించాడంటే వరుణుడు అంశతో జన్మించడం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విశ్వకర్మ అంశతో జన్మించిన వారు ఎవరు? మనకు నలుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ నలుడే రామసేతు నిర్మించడం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంతో మనకు రామాయణంలో జన్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ వాలి ఎవరి అంశతో జన్మించాడు? దేవేంద్రుడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాలి దేవేంద్రుని యొక్క అంశతో జన్మించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సుగ్రీవుడు ఏ అంశతో? మనకు సూర్యుడి అంశతో జన్మించినట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా హనుమంతుడు వచ్చేసరికి ఏ అంశతో అంటే మనకు వాయువు. వాయువు అంశతో జన్మించడం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాముడు అంటే మనకు తెలుసు. రాముడు ఏ అంశతో మనకు జన్మించాడంటే శ్రీ మహావిష్ణు యొక్క అంశతో జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే, ఈ క్రింది వాణి జతపరచుము అన్నాడు. సో వాడు ఏంది? దశరథుడు, విభండక మహర్షి, సుమిత్ర, జనకుడు. దశరథుడు ఎవడు? మనకు రాముని యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విభండక మహర్షి ఎవరంటే మనకెవరు? మనకు ఋష్యశృంగుని యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇక ఋష్యశృంగుడి యొక్క తండ్రి ఎవరంటే మనకు విభండక అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ఎవరు? మనకు సుమిత్ర ఎవరు? మనకు దశరథ మహారాజు యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జనకుడు ఎవరు? మనకు సీత తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే, అశ్వమేధ యాగం చేయించింది ఎవరు? అశ్వమేధ యాగం చేయించింది ఎవరు? మనకు ఋష్యశృంగుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉన్నది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే, ఈ క్రింది
క్రింది వానలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నాడు. సో మొదటిది ఏంటంటున్నాడు, రామాయణం ప్రకారము జనకుని యొక్క భార్య పేరు రత్నమాల. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో రామాయణం ప్రకారము జనక మహారాజు యొక్క భార్య మనకు జనరల్గా సో ఎవరు మనకు జనక మహారాజు యొక్క భార్య మనకు ఎవరు సునైన. సో కానీ ఇక్కడ రామాయణ ప్రకారం జనకుడి భార్య పేరు మనకు రత్నమాల. ఎస్ కరెక్టే. సో నెక్స్ట్ వచ్చరికి బ్రహ్మ వైవర్త్య పురాణం ప్రకారము రత్నమాల బలిచక్రవర్తి కూతురు. ఎస్ కరెక్టే. అంటే ఇక్కడ బలిచక్రవర్తి కూతురు పేరేంటి మనకు రత్నమాల. సో ఏ పురాణం ప్రకారం అంటే సో బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, అంటే బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారము ఈ రత్నమాల ఎవరి యొక్క కుమార్తె అంటే సో బలిచక్రవర్తి యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ వచ్చరికి జనకునికి క్షీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు క్షీరధ్వజుడు అదేవిధంగా కుశధ్వజుడు వీళ్ళిద్దరు కూడా సో సోదరులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇవన్నీ కూడా మనకు కరెక్ట్. ఏవి కరెక్ట్? సో మనకు జనక మహారాజు యొక్క భార్య పేరైన రత్నమాల కరెక్ట్. అదేవిధంగా ఈ రత్నమాల బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారము బలిచక్రవర్తి పూర్తిగా ఇది కూడా కరెక్టే. బలిచక్రవర్తి కుమార్తె ఈ రత్నమాలగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జనకుడి యొక్క మరొక పేరేంటిది మనకు క్షీరధ్వజుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఇవన్నీ కూడా మనకు కరెక్టే. రాంగ్ ఏముందంటే సో నిమి రాజ్య స్థాపకుడు జనకుడు అంట. కాదు. సో నిమి రాజ్య స్థాపకుడు జనకుడు కాదండి. సో ఇక్కడ మనకు సో జనక రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి నిమిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నిమి అనే వ్యక్తి జనక మహారాజు యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి పూర్వీకుడు గుర్తుపెట్టుకోవాలి. ఇతనే మనకు సో జనక మహారాజు యొక్క రాజ్యాన్ని స్థాపించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో మాండవి శృతకీర్తుల యొక్క తండ్రి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మనకు మాండవి శృతకీర్తుల యొక్క తండ్రి ఎవరంటే మనకు జనక మహారాజు సోదరుడైనటువంటి కుశధ్వజుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరు సో భరతుడికి అదేవిధంగా శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే రామాయణంలో ప్రసిద్ధికి ఎక్కిన పాత్ర అయినటువంటి ఇంద్రజిత్తు అసలు పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో బిట్ అడగడం జరిగింది. అంటే రామాయణంలో ప్రసిద్ధికి ఎక్కిన పాత్ర అయినటువంటి ఇంద్రజిత్తు అసలు పేరు ఏమిటంటే ఏం పేరు? మనకు మేఘనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తుడు ఎవరి యొక్క కుమారుడు అంటే సో మండోదరి అదేవిధంగా రావణుడికి పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ మండోదరి ఎవరు? రాముని యొక్క మొదటి భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడంతా ఉంది. ఈ మండోదరి అనగానే ఈమె పంచకన్యలో ఒకరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా ఉంది. అంటే పంచకన్యలో ఒకరైనటువంటి మండోదరి ఎవరి యొక్క భార్య అంటే రావణి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరికి పుట్టిన సంతానం మనకు మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతానే ఉంది. ఈ మేఘనాథుడుగా పిలువబడే ఇంద్రజిత్తును సో సంహరించిన వ్యక్తి మనకు లక్ష్మణుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతానే ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే శ్రీరాముడు చివరిసారిగా రావణి దగ్గరికి తన దూతగా ఎవరిని పంపించడం అంటే సో ఇక్కడ మనకు ఈ యుద్ధం జరిగే ముందు అంటే శ్రీరాముడికి అదేవిధంగా రావణికి యుద్ధం జరిగే ముందు శ్రీరాముడు చిట్ట చివరి ప్రయత్నంగా సో రావణుడి దగ్గరికి ఒకరిని దూతగా పంపించడం జరిగింది. అతను ఎవరంటే అంగదుడు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చిట్ట చివరిసారిగా అంగదుడిని శ్రీరాముడు రావణుడి వద్దకు దూతగా పంపించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ రావణుడు ఎవరంటే సుగ్రీవుడు అదేవిధంగా తారకు జన్మించినటువంటి పుత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే అంగదుడు ఎవరి యొక్క కుమారుడు అంటే సుగ్రీవుడికి అదేవిధంగా అతని భార్య అయినటువంటి తారాకు పుట్టినటువంటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో రావణ యుద్ధానికి బయలుదేరడానికి ముందు శ్రీరాముడు రామేశ్వరంలో ఏ దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ దేవుని ప్రతిష్ఠ అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ రాముడు సో రావణ యుద్ధానికి వెళ్లే ముందు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో కైక దశరథుని వరాలు కోరినప్పుడు భరతుడు ఎక్కడున్నాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ భరతుడు అదేవిధంగా తన సోదరునటువంటి శత్రుఘ్నుడు సో భరతుడి యొక్క మేనమామ ఉన్నటువంటి సో గిరివజపురం వద్దకు వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా సో భరతుడి యొక్క మేనమామ ఉన్నటువంటి ప్రదేశమైనటువంటి గిరివజపురం వద్దకు వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టాలి. అంటే సో కైకేయి దశరథుని 2 వరాలు కోరుకునేటప్పుడు సో దశరథుడు కొడుకైనటువంటి భరతుడు అదేవిధంగా శత్రుఘ్నులు ఎక్కడ ఉన్నారంటే దశరథుడి మేనమామ ఊరైనటువంటి ఎక్కడున్నారండి? గిరివజపురంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ మనం కొన్ని ప్రాంతాలను గమనించినట్లయితే సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? సో కైక
దశరథుని వరాలు కోరినప్పుడు భరతుడు ఎక్కడున్నాడు మనకు సో గిరివజపురమైనటువంటి తన మేనమామ ఇంట ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు రాముని మిత్రుడు అయినటువంటి గుహుడు ఉండే ప్రాంతం ఏంటిది, చాలా చాలా ఏ ప్రాంతం మనకు ఇక్కడ శృంగబేరిపురం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక గుహుడు ఉన్నటువంటి బోయరాజు అనేటువంటి గుహుడు ఉన్నటువంటి ప్రాంతం పేరంటే మనకు శృంగబేరిపురం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు భద్రపరిచారంటే 7 రోజులు. ఎక్కడ భద్రపరిచారంటే సో తైలాద్రోణంలో దశరథుని యొక్క శవమును 7 రోజుల పాటు భరతుడు వచ్చేంత వరకు సో భద్రపరిచారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడండి తైల ద్రోణములను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి భరతుడు రాముని పాదుకలను పెట్టి ఏ పట్టణం నుంచి పరిపాలించాడంటే ఏ పట్టణం మనకు నంది గ్రామము, చాలా చాలా ఇంపార్టెంట్. సో నంది గ్రామం యొక్క ప్రత్యేకతను గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తైల ద్రోణంను గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా శృంగబేరిపురం యొక్క ప్రత్యేకతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా గిరివ్రజపురం యొక్క ప్రత్యేకతను కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే రాముడు సీతలకు కలిగినటువంటి కవల పిల్లలలో మొదటి వాడు ఎవరు? సో మనకు జనరల్గా చెప్పుకోవడానికి లవకుశుడు అనేవాళ్ళు ఎవరి యొక్క పిల్లలు అంటే శ్రీరాముడికి అదేవిధంగా సీతకు జన్మించినటువంటి సంతానంగా మనం చెప్పుకుంటాం. అందులో ఈ లవుడు కుశులలో సో పెద్దవాడు ఎవరై అంటే మనకు కుశుడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సీత స్వయంవర గాథను వినిపించింది ఎవరు? అంటే సీత యొక్క స్వయంవర గాథను వినిపించింది ఎవరంటే మనకు సీతగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఈ క్రింది వాణి జతపరచుము అన్నాడు. సో ఒకవైపు ఎవరిచ్చారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరోవైపు ఏమిచ్చాడు ఊర్మిళ, శృతకీర్తి, మాండవి, సీత. ఇక్కడ రాముని యొక్క భార్య ఎవరు మనకు సీత, లక్ష్మణుడి యొక్క భార్య ఎవరు మనకు ఊర్మిళ గుర్తుపెట్టుకోవాలి, భరతుని యొక్క భార్య ఎవరు మనకు మాండవి అని గుర్తుపెట్టుకోవాలి, శత్రుఘ్నుని యొక్క భార్య మనకు శృతకీర్తి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో రావణ యుద్ధం నిర్విరామంగా ఎన్ని రోజులు జరిగింది? అంటే సో రావణ రామ యుద్ధం ఎన్ని రోజుల పాటు జరిగిందంటే 7 రోజుల పాటు జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 7 అనే నెంబర్ చాలా చాలా రిపీట్ అవుతుందని ఈ నెంబర్ మీద వచ్చే ప్రశ్నలన్నీ కూడా ఒక చోట మనం రాసుకున్నట్లయితే అది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని మీరు గమనించగలరు. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో కాళింది నది అంటే ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు కాళింది నది అంటే ఏ నదిని మనం కాళింది నది అని పిలుస్తామంటే యమునా నది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే యమునా నదిని కాళింది నది అనే పేరుతో పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో గంగా నది మొదట ఎక్కడి నుంచి ఉద్భవించింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గంగా నది మొట్టమొదటిసారిగా ఎక్కడ నుంచి ఉద్భవించిందంటే విష్ణు పాదం నుంచి ఉద్భవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే గంగా నది మొట్టమొదటిసారిగా విష్ణు పాదం నుంచి పుట్టినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కానీ మనము గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది మనకి ఇక్కడ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సో మొదటిది ఏంటంటే కైకేయి మనసును మార్చింది మందర. ఎస్ కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసరికి కైకేయి దశరథుని శయన మందిరంలో 2 కోరికలను కోరింది. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కోరికలను దశరథుడు అంగీకరించడు. ఇది రైట్. అంటే మనకు ఇక్కడ మనం 2 గుర్తుపెట్టుకోవాలి. కైకేయి మనసును మార్చింది ఎవరు? మందర అనేది కరెక్ట్. అదేవిధంగా ఆ కోరికలను దశరథుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఇవి 2 కూడా మనం కరెక్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శ్రీరాముడు వనవాస సమయంలో ఎవరి మోక్షాన్ని ప్రసాదించడానికి ఎంగిలి చేసిన ఫలాలను ఆరగించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీరాముడు వనవాస సమయంలో ఎవరికి మోక్షం ప్రసాదించడానికి ఎంగిలి చేసిన ఫలాలను ఆరగించాడంటే ఎవరు మనకు? శబరి. చాలా చాలా ఇంపార్టెంట్. శబరి ఎవరు మనకు? ప్రముఖ మాతాంగ మహర్షి అయినటువంటి మాతాంగ మహర్షి యొక్క శిష్యురాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో శబరి యొక్క శబరికి మోక్షాన్ని ప్రసాదించడానికి శ్రీరాముడు ఆమె అందించినటువంటి వెంగిలి పళ్ళను తిన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించినట్లయితే సూర్యవంశంలో అనుచానంగా వస్తున్న సాంప్రదాయం ఏంటిది? సో అంటే సూర్యవంశంలో అనుచానంగా వస్తున్న సాంప్రదాయం ఏంటంటే జ్యేష్ఠానువర్తనం. సో జ్యేష్ఠానువర్తనం అనేది సూర్యవంశంలో అనుచానంగా వస్తున్న సాంప్రదాయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ
ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శ్రీరాముని పాద స్పర్శ ద్వారా శాప విమోచన పొందిన అహల్య ఎవరి భార్య? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అంటే శ్రీరాముని పాద స్పర్శ ద్వారా శాప విమోచన పొందిన అహల్య భార్య ఎవరు? మనకు గౌతమ మహర్షి భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ అహల్య ఎవరి యొక్క భార్య అంటే గౌతమ మహర్షి యొక్క భార్యగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గౌతమి చేత ఈమె శపించబడింది. సో శపించబడి రాయిగా మారింది. ఎప్పుడైతే శ్రీరాముని స్పర్శ తగిలిందో ఆమెకు శాప విమోచనం కలిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడు ఎక్కడ నుండి పరిపాలించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచి పరిపాలించాడు? నంది గ్రామం నుంచి పరిపాలించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో మృతులై పడి ఉన్న వానరులను మృతులై పడినటువంటి వానరులను శ్రీరాముడి కోరికపై సజీవులుగా గావింపిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు యుద్ధం జరిగేటప్పుడు, అంటే రావణాసుడి యుద్ధం జరిగేటప్పుడు సో మృతులై పడి ఉన్నటువంటి వానరులను శ్రీరాముడి కోరికపై సజీవులుగా గావించిన వారు ఎవరంటే దేవేంద్రుడిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే శ్రీరాముని కోరిక మేరకు దేవేంద్రుడు మృతులై పడినటువంటి వానరులను సజీవులుగా మార్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో రావణుడు సీత అపహరణము విలువరించేందుకు విశ్వ ప్రయత్నం చేసి అసువులు బాసిన పక్షి ఏది? అంటే మనకు రావణుడు సీతను తీసుకువెళ్ళే సందర్భంలో అది చూసి అతనితో పోరాడి మరణించినటువంటి పక్షి మనకు ఒకసారికి జటాయువు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ జటాయువు ఎవరి యొక్క స్నేహితుడు అంటే దశరథ యొక్క స్నేహితుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ జటాయు యొక్క సోదరుడు మనకు సంపద అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే శ్రవణ కుమారుని వృత్తాంతం ఎవరు వినిపించారు? అంటే శ్రవణ కుమారుని యొక్క వృత్తాంతం ఎవరు వినిపించారంటే దశరథుడు వినిపించాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము రామాయణం చెప్పుకునేటప్పుడు ఈ శ్రావణ కుమారు వృత్తాంతం గురించి మనం చదివే ఉంటాం. సో అందులో భాగంగా ఈ శ్రావణ కుమారుని యొక్క వృత్తాంతము ఎవరు వినిపించారంటే దశరథ మహారాజు వినిపించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే హనుమంతుడు సాగరమును లంకించుట ఏ కాండంలో కనిపిస్తుంది? హనుమంతుడు సాగరమును లంకించుట అనేది ఏ కాండలో కనిపిస్తుంది అంటే సుందరకాండలో కనిపిస్తున్నట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఇవి మనకు రామాయణంకు సంబంధించి అడగడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరో వీడియోలో ఈ రామాయణం సంబంధించి మరో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.